అట్లీస్ట్ 90% మనం ఈ బాయిల్డ్ అండ్ స్టీమ్డ్ ఫుడ్ తింటే మన సగం ఆరోగ్యం బాగుపడదు. పొద్దున్నే లేవగానే నేనైతే ఏమంటానంటే ఎవరినైనా ఫస్ట్ పచ్చి కూరగాయలు తినండి. ఇంకో విషయం చెప్తాను మీకు. అన్నం తినటాన్ని ఎలా తినాలి అంటే ఒక 4 లేయర్స్లో తినాలి. ఒక ప్లేట్లో 3 భాగాలు చేసాం అనుకో, 3-4 చేసాం అనుకో, ఒక భాగం అంతా గ్రీన్ ఉండాలండి. ఇందులో ఏముండాలంటే క్యారెట్, కీరదోస, పచ్చి కూరగాయలు అంటాం కదా, అవి ఉండాలి. దాని తర్వాత ఇంకోటి ఏంటి, పెసలు. దాని తర్వాత అంటే మొలకలు వచ్చినాయి పడితే కనుక కొంతమందికి అలర్జీ ఉంటుంది, అది కూడా అవి తినాలి. మొలకెత్తినవి. ఇది ఫస్ట్ లేయర్లో వేసేయాలి ఫుడ్ లేవగానే. సెకండ్ లేయర్లో మనం ప్రోటీన్స్ వేయాలి. థర్డ్ లేయర్లో మనం ఫ్యాట్స్ వేయచ్చు. ఫోర్త్ లేయర్లో కార్బోహైడ్రేట్ వేయాలి. అది లాస్ట్ యాక్చువల్గా. ఈ 4 లేయర్స్ని కనుక మనం మెయింటైన్ చేస్తే మన ఇన్సులిన్ అనేది ఒక్కసారి షూట్ అవ్వకుండా ఉంటుంది. అంటే మీరు చెప్పారు ఇంత సైంటిఫిక్గా, ఇంత న్యూట్రిషనల్ సబ్జెక్ట్లో అందరూ అవన్నీ చేయలేని మామూలు వాళ్ళు ఎలా చేయాలి చెప్పడం చాలా ఈజీ, కానీ చాలా మందికి ఎవరైనా ఇంకోటి నేను ఇందులో గమనించాను నేను కూడా, మనం చెప్తే చాలా ఈజీ కానీ ఇంట్లో చేయడం చాలా కష్టం అండి ఇదంతా. ఎవరికైనా చేసి పెట్టేవాళ్ళు ఉంటే పొద్దున్నే లేచి తినటానికి పెద్ద సమస్య ఎవరికి ఉండదు, ప్రతి వాళ్ళు రెడీనే. కాకపోతే ఇంట్లో ఇది పెద్ద టాస్క్. దానికి సంబంధించి కంపల్సరిగా మన ఇంట్లో అంటే మనం కాన్షియస్ ఉండాలి. ఇప్పుడు మనం 1 టమాటాలు తెచ్చామండి, 2 టమాటాలు తినండి. కీరదోసలు తెచ్చాం, కీరదోసలు తినండి. కొన్ని దోసకాయలు తెచ్చాం, ఒట్టి దోసకాయలు తినండి. ఏంటంట ఒట్టిగా ఏదైతే ఉన్నాయో ఈవెన్ బెండకాయలు కూడా తినొచ్చు, దొండకాయలు కూడా తినొచ్చు, సొరకాయలు కూడా తినొచ్చు, బీరకాయలు కూడా తినొచ్చు. ఏముంది లేదు. కొన్ని ఉడకబెట్టినవి తినండి. అది కూడా మంచిది. కాలీఫ్లవరు, మన క్యాబేజీ, మనకు కొన్ని ఉడకబెట్టిన మన బీన్స్, ఇవన్నీ ఉడకబెట్టి తినాల్సినవి కొన్ని ఉంటాయి. సో పచ్చిగా తినేవి కొన్ని ఉంటాయి. సో ఇట్లా ఈ కాంబినేషన్స్ నేను మొత్తం మీద చెప్పేది ఏంటంటే, పచ్చివి కానీ ఉడకబెట్టినవి కానీ ఎక్కువ తినండి. ఇప్పుడు పల్లీలు ఉన్నాయి, వేయించి తినకండి, ఉడకబెట్టే తినండి. ఏదైనా సరే. ఇంకొకటి మనం చెప్పడం మర్చిపోయినాం, అసలు జబ్బు యాడ్ నుంచి వస్తుందంటే ఫ్రై చేయటం వల్ల వస్తుంది. వేపుళ్ళ వల్ల భారతదేశంలో సగం మంది ఆరోగ్యం పోయింది. వేపుళ్ళంత ప్రమాదకరం ఇంకొకటి లేదు.